పెన్షన్ల పరంగా మాకు రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి లైఫ్ సర్టిఫికెట్లు, రెండవది ఫామ్ 16. అంటే ఎస్టీఓ గారు ఏం చేస్తారంటే, ఇది గవర్నమెంట్ పరం, ఇది నవంబర్ పెయిడ్ ఇన్ డిసెంబరు, డిసెంబర్ పెయిడ్ ఇన్ జనవరి, జనవరి పెయిడ్ ఇన్ ఫిబ్రవరి, ఫిబ్రవరి పెయిడ్ ఇన్ మార్చ్. అంటే మార్చి 1వ తేదీ లోపల 4 ఇన్స్టాల్మెంట్లలో 7,75,000 పైబడినటువంటి వాళ్ళకి అన్ని వాళ్ళ యొక్క పెన్షన్లో వాళ్ళు ఆదాయ పన్ను డిడక్ట్ చేస్తారు. అంటే వీళ్ళు వివరాలు సిఎఫ్ఎంఎస్ అనేది ఇప్పుడు మామూలుగా మీకు తెలిసిందే, సిఎఫ్ఎంఎస్ పెడితే వాళ్ళు ఆటోమేటిక్గా ఎస్టీఓ గారు ఇచ్చిన పర్టికులర్స్ని పట్టుకొని వాళ్ళు డిడక్ట్ చేస్తారు. దీంట్లో 2 రకాలు, ఓల్డ్ సిస్టము, న్యూ సిస్టము. కానీ ఏదైనా 775 పైన అయిన తర్వాత మాత్రమే వాళ్ళు డిడక్ట్ చేస్తారు. దీంట్లో ముందు సేవింగ్స్ అంతా ఉన్నాయి, లేదు. ఇప్పుడు మన పరిధిలో కూడా దాదాపు 450 మంది దగ్గర వీళ్ళు ఏం చేశారంటే ఇన్కమ్ ట్యాక్స్ పట్టేశారు. ఇప్పుడు ఆఫీసర్ కొత్తగా వచ్చిన తర్వాత, ఇప్పుడు కిరణ్ కుమార్ అని ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత మేము అడిగాం ఆయన్ని, ఈ మార్గం ఉంది, మీ ఫామ్ 16 ఇవ్వాలని. ఆయన ఏం చెప్పాడంటే ఇండివిజువల్గా రావాలన్నాడు. ఎందుకంటే అసోసియేషన్ పరంగా యాజ్ స్టేట్ ప్రెసిడెంట్గా అసోసియేట్ లోకల్లో కృష్ణమూర్తి వీళ్ళు ఉండే సార్ అడిగారు, సార్ ఇక్కడ వీకోట అనేది 40 కిలోమీటర్ల పైన ఉంది, బయలుపల్లి 20 కిలోమీటర్లు ఉంది, విలేజెస్ ఉన్నారు, రెండోది బెంగళూరు, ఇటువంటి ప్రాంతాల్లో తల్లిదండ్రుల దగ్గర పోయి వాళ్ళ పిల్లల దగ్గర పోయి ఉండిపోయినారు. మీరు అందరినీ రమ్మంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో వందలాది రూపాయలు ఖర్చు పెట్టి 75 ఏళ్ళు 80 ఏళ్ళు పైబడిన వాళ్ళు రావాలంటే కుదరదు. కాబట్టి అసోసియేషన్ పరంగా మేము వాళ్ళ యొక్క వివరాలు ఇస్తాం, సిఎఫ్ఎంఎస్ నెంబరు ప్లస్ పాన్ నెంబర్ ఇస్తాం. మీరు మాకు అందజేసినట్లయితే మేము వారికి అందజేసి అక్నాలజ్మెంట్ తీసి మీకు ఇస్తామన్నారు. మెయిన్గా ఇక్కడ ఏం సార్ అసలు ప్రాబ్లం అది అయింది. ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే, దీన్ని మాకు 166 మందిది ఇచ్చేశారు. మీరు మెయిన్ ప్రాబ్లం ఏమీ అడుగుతున్నారు కదా, ఇప్పుడు దానికోసం నేను చెప్పేది ఏమంటే 166 మంది మాకు ఇచ్చినారు సార్. 166 మందికి 166 మందికి ఇచ్చారు. ట్రెజరీ పరిధిలో 450 మందికి ఫామ్ 16 ఇచ్చారు. వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ ఉండేవాళ్ళు ఈ 166 అంటే ట్రెజరీలో ఉండే రికార్డు ఇది. ఈ రికార్డుని కొన్ని పత్రికలకు వీళ్ళు ఏం చేశారంటే, ఈ ఆఫీస్ నుంచి ఉండే సిబ్బందే ఇంకొంతమంది కుమ్ముకై వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సాక్షి దినపత్రిక వేశాడు. 166 మందిది ఒక సంఘనాయకుడు తీసుకొని ఒక్కొక్క మనిషి దగ్గర 500 రూపాయలు తీసుకొని ఎస్టీఓ గారికి ఇచ్చినట్టుగా అభియోగం మోపారు. ఇందులో ఒక సంఘనాయకుడు అన్నాడు కానీ గుర్రాజరావు అని పేరు పెట్టాల. నేనేం అభిప్రాయపడినానంటే, ఈ 76 ఏళ్ళ వయసులో 166 మంది తీసుకునేది నేనే కదా. కాబట్టి నా మీద ఉండే అంటే మా సంఘం డెవలప్మెంట్ చూసి ఎవరో ఇచ్చారని చెప్పి మణిగారి దగ్గరికి పోయినా. ఇప్పుడు ఖచ్చితంగా జ్యోతి కానీ, ఈనాడు కానీ, ప్రజాశక్తి కానీ, మిగతా అనేక పేపర్లు ఉన్నాయి కదా, వాళ్ళు ఎవరు వేయలేదు, మీరు మాత్రం ఎందుకంటే మాకు ఇచ్చినారన్నారు. మీరు చూపించండి మాకు. మీరు చూపించకపోతే నేను హైదరాబాద్ ఆర్టీసీ దగ్గర నేను తిరుపతికి పోవాల్సి వస్తుందంటే ఆయన సెల్లో ఉండేదని చూపించాను. దాంట్లో సార్ అది టైప్ చేసినారు తెలుగులో, కింద ఆకాశరామన్న అని రాసినారు. నేను ఒకటి అడిగాయండి, అంటే నా చొరవ మీతో ఉండే చొరవని బట్టి, సార్ అసలు ఎవరు సిగ్నేచర్లు లేవు, ఏమీ లేదు, ఆకాశరామన్న అనేదాన్ని మీరు మిగతా పత్రికలు లేదు, మీరు ఈ విధంగా చేయడమో మీ యొక్క పత్రికకి ఇదవుతుంది, కాబట్టి మీరు మాకు చెప్పాలన్నాం. సార్ ఆయన ఇచ్చారు. కాబట్టి మేమేమంటామంటే, బహిరంగ విచారణకు మేము భయపడాలా, బహిరంగ విచారణ చేయండి నేనే అడిగిన. మీరు కానీ వేయకపోతే నేను ఖచ్చితంగా మీ బ్యూరోకే పోతానన్నా. సరే ఆయన వేసేసాడు. సరే వేస్తూ ఉంటే వీళ్ళు ఇక్కడి నుంచి ఒక మా సాక్షి దినపత్రిక ఇచ్చిండే దీన్ని జిల్లాకు పంపించినామని వేశారు పేపర్లో, మీకు ఆ క్లిప్పింగ్ కూడా ఇస్తా, ప్లస్ రాష్ట్రానికి కూడా పంపించినామని చెప్తున్నారు. కానీ జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ ఎక్కడికి పంపించలే. ఇప్పుడు రాబోయే జిల్లా అధికారులు కూడా కేవలం సాక్షి దినపత్రికలో వేసిండే దాన్ని క్లిప్పింగ్ని బట్టి ఎస్టీఓ వాళ్ళ సిబ్బంది పైన మాత్రమే ఎంక్వైరీ చేసానికి ఇప్పుడు రావడం జరిగింది. ఒకసారి మీరు పరిస్థితి అర్థం చేస్తాం. లోపలికి ఏం జరిగింది సార్? ఇప్పుడు ఇక్కడ ఏమనంటే లోపాకారంగా ఏమిటంటే, ఇక్కడ మేము అసోసియేషన్లో ఉన్నాం, ఇంకొక అసోసియేషన్ ఉంది, 2 ఉన్నాయి, రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ మేమున్నాం. ఇప్పుడు దాదాపు 600-700 మంది మా సంఘంలో ఉన్నారు. కొంతమంది ఇప్పుడు ఏమైపోయిందంటే సంఘాల నుంచి బయట వెళ్ళిపోయినారు. వీళ్ళు చేసే కార్యక్రమాలకు మేము గ్రూప్గా చేసేదాని వల్ల మా సంఘాన్ని ప్రతిష్టని దెబ్బతీసేదానికోసం వాళ్ళు ఏం చేశారంటే, ఈ రకమైన చేపిస్తే మేము బహిరంగ విచారణకు అడిగాం. డిటిఓ గారి దగ్గర నేను పోయి కలిసిన అంటే అది చెప్పేసి నేరుగా ఇక్కడ ఆఫీస్కి వచ్చాం.
ఆఫీస్కి వచ్చిన తర్వాత ఎస్టీఓ గారితో మాట్లాడారు. మీరు ఈ విధంగా చేసిన తర్వాత మాకు ఇచ్చిన దానివల్ల మీ స్టాఫ్ పిల్లల్ని నేను చెప్పన్నారు బహిరంగంగానే. సార్ స్టాఫ్ వచ్చారు, చూడండి దాంట్లో ఏమి మూడు పాయింట్లు పెట్టారు. ఏమని? జీతాలకు 1% తీసుకుంటున్నారని, ఇంకొక దాన్ని ఏం చేసినట్టే గ్రాట్యుటీ కమిటేషన్ వీటికంతా ఏదో 10,000 ఏదో తీసుకుంటున్నారు. మేమంతా ఉండేది పెన్షన్ సంఘ పరంగా మా ఫామ్ 16 గురించి అడుగుతున్నాము, కానీ ఆ విషయాల గురించి మాట్లాడాలి. ఎందుకంటే మేము ఆ సంఘ ఎంప్లాయీస్ సంబంధించిన విషయాల్లో మేము జోక్యం చేసుకోవడం లేదు. కాబట్టి దీనిపై తేల్చండి అని చెప్పి దీంట్లో కన్సల్ట్ ఎవరు ఉన్నారు అని చెప్పంటే ఒక ఆయన పేరేమే ముజిబుర్ రహమాన్ అనే అతను ప్లస్ నాయుడు గుణశేఖర్ నాయుడు, వీళ్ళిద్దరు. మిగతా వాళ్ళంతా ఏం చేస్తారంటే కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళు వీళ్ళకి సంబంధం లేదు. కొత్తగా పెన్షన్ సెక్షన్కు సుకన్య అని ఒక ఆమె వచ్చింది, ఆమె చేతి 10 రోజులు కూడా కాలం. ఈ ఫామ్ 16 ఇష్యూ చేసిన దానికి, స్టేట్మెంట్ ఇష్యూ చేసిన దానికి ఆ అమ్మాయికి సంబంధం లేదు, ఎందుకంటే వారం రోజులు కూడా కాలేదు కాబట్టి. ఇప్పుడు వీళ్ళిద్దరిని ప్రశ్నించాం. ఇక్కడ ఎంత పర్సెంటేజ్ తీసుకుంటాం అనేది ఏమనేది మీ ఆఫీస్ వాళ్ళు పంపకపోతే మీడియాకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేను చెప్పగానే కదా మీడియాకి మీకు వచ్చింది ఏంటంటే ఏం మీరు సంతలో వచ్చినట్లు వచ్చినారు? ఎవరిని మేము అసోసియేషన్లుగా 5 మంది పోతే ఒక స్టేట్ ఆఫీస్ బేరగా వస్తే సంతలో వచ్చినట్లు వస్తూ ఉన్నారంటే మీరు ఒకసారి నేను రిపోర్టర్లను అడుగుతున్నాను, రహమాన్ గారు, రహమాన్ మీరు సంతలో వచ్చినట్లు వస్తారు ఏం గలాటా అని. అతను ఒక డ్యూటీలో ఉండేవాడు, సీసీఆర్ రూల్స్ పాటించేవాడు, సెల్ ఎత్తుకొని మమ్మల్ని ఫోటో పడుతున్నాడు. ఇతనికి రేపు ఇప్పుడు అడగబోయే జిల్లా ఆఫీసర్లు కూడా నేనేం అడుగుతానంటే, ఒక ఆఫీసులో డ్యూటీలో ఉండే పరిస్థితిలో సెల్లో అతను ఫోటోలు పట్టేదానికి అతనికి ఒక ఉద్యోగిగా ఉండేవాడికి అనుమతి ఉందా? ఒకటి. మేము మాట్లాడుతుంటే టకాని ఎస్టీ వచ్చి ఏమయ్యా వాళ్ళు నన్ను, మేము అతని దగ్గరికి పోలా, ఈజ్ నాట్ కన్సర్న్డ్ అవర్ డిపార్ట్మెంట్, మా పెన్షన్ సెక్షన్ కాదు, మేము ఎస్టీఓని నిలబెడతామంటే అతను వచ్చి మాట్లాడుతుంటే ఏం నువ్వు మాట్లాడుతాను, నేను లోకల్ అంటే మేమంతా అవుట్ సైడ్ వాడు అని చెప్పేసి ఎస్టీఓ పైన ఏం చేశాడు, నువ్వు చూస్తానరా నేను లోకల్, నేనేమనుకుంటా జరుగుతుందని ఏకవచన ప్రయోగాలతోనే రహమాన్ అనేవాడు ఎస్టీఓని తిట్టడం జరిగింది. మా మామూలు మేము 6-7 మంది ఉన్నాం, తిట్టడం జరిగింది. మేమేం చేసామంటే ఇది పద్ధతి కాదు, నువ్వు సెల్ ఫోన్ ఏంది నువ్వు పట్టేది, నువ్వు ఒక డ్యూటీలో ఉండే ఒక ఉద్యోగి, నువ్వేంది సెల్ ఫోన్ పట్టేది మాకే, కాబట్టి ఇది పద్ధతి కాదంటే మీరు ఏం చేస్తారు చేసుకోబోండి అనే దామాషాలు వెళ్ళిపోయినాడు. మేము వెంటనే ఎస్టీఓకి చెప్పాం, ఇది పద్ధతి కాదు, మీరు మాట్లాడుకున్నారు గొరేగిరి అని. నేను అడిగేది ఏమంటే, ఒక సబార్డినేట్గా ఉండేవాడు ఒక ఆఫీసర్ని డ్యూటీలో ఆఫీసులో ఇన్ ఫ్రంట్ ఆఫ్ అసోసియేషన్ మెంబర్స్ ముందర ఏకవచన ప్రయోగాలతో పోరాగిరా నేను లోకల్ అంటే, ఎవరు లోకల్ ఉన్నా బయట రోడ్డు ఉన్నా ఒకే న్యాయం. ఈ విధంగా మాట్లాడడం అనేది మేము లేకుండా నేరుగా నేను వాళ్ళ డిస్ట్రిక్ట్ అసోసియేషన్కి తెలియజేసిన, డిటిఓ గారికి తెలియజేసిన, దీనిపైన ఎంక్వైరీ రమ్మని చెప్పండి, మేము బహిరంగంగా చెప్తామని ఇప్పుడు మీ ముందర ఎట్లా చెప్పాను అట్లే చెప్పాను. వస్తే ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తాం. వీళ్ళకి ఏమిటంటే ఒక రకమైనటువంటి ఈ చెప్పాలంటే సెక్షన్కి ఉన్నటువంటి అభిప్రాయ భేదాలతో వీళ్ళు ఎస్టీఓ గారి పైన లేదా ఎస్టీఓ గారు వీళ్ళ పైన అనేది వస్తే, ఎస్టీఓ గారు వచ్చి 1.5 నెల అయింది, అతను లంచాలు తీసుకుంటా ఉంటాడు. అది అభియోగం నేనేదంటే లంచాలు తీసుకుంటా ఉన్నారు అని అభియోగం మోపడం నువ్వు సాక్ష్యం చూపించాలి. ఇప్పుడు మమ్మల్ని అడిగారు, మమ్మల్ని 500 రూపాయలు అడిగినారంటే నేను 176 పేజీ ఇది నేను తీసుకోండేది నా నిజాయితీ మీకు తెలిసిన 176 మందిది. నేను మీటింగ్ పోయి వీకోట బైరెడ్డిపల్లి పోయి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఒక అక్యూటేస్ ఎస్టీఓ గారికి ఇచ్చేసి వచ్చేసిన. ఈ 166 మందిలో మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోండి, రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున గురురాజరావు కానీ ఎవరే కానీ ₹1 అడిగినారని అడగండి. ఇది మొదట నిర్ధారణ చేయండి. మేము ఎందుకు ఫీల్ అవుతాం అంటే, మాకు కానీ సంఘాలు కొన్ని ఉన్నాయి, 1-2, కానీ ఇంకో సంఘం ఉండేది దాంట్లో లేదు, వాళ్ళు చేయలే. వ్యక్తులుగా ఉండేవాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు స్వార్థంతో కొంతమంది దగ్గర రిటైర్డ్ టీచర్ల దగ్గర డబ్బులు తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు కమిషన్లు వ్యాపారం చేసేదానికి భవిష్యత్తులో మేమేమంటున్నాము, ఏ రిటైర్డ్ ఉద్యోగ దగ్గర కానీ ₹1 కూడా తీసుకోకూడదు. ఏజీ ఆఫీస్లో మేము రూపాయి ఇవ్వము, డిటిఓ ఆఫీస్లో ఇవ్వము. ఈడ మీకెందుకు ఇవ్వాలా? ఇక్కడ అడిగినారా సార్ మిమ్మల్ని? ఎవరిని అడిగినారు ఎప్పుడైనా? ఎవరు? వీళ్ళ డబ్బులు ఇవ్వమన్నాను. మరి జిల్లా అధికారులు ఎందుకు వచ్చారు? ఇప్పుడు పేపర్లో వచ్చే క్లిప్పింగ్స్ని బట్టి, ప్లస్ కొన్ని ఈ ఎన్జిఓస్, మన మున్సిపాలిటీ కొంతమంది ఎంప్లాయీస్ పైన ఇస్తే వాళ్ళు ఏదో రిటర్న్గా ఇచ్చినారు. ఇప్పుడు వాళ్ళు కూడా దీనికి అటెండ్ అవుతారు. మున్సిపల్ సిబ్బంది, ఏపీ ఎన్జిఓస్, ఆనంద్ వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతారు. వాళ్ళు ఏ సమాధానం చెప్తారో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో
వాళ్ళు చెప్పేదని మీరు విన్నారు. కాబట్టి నేనేం అడుగుతా ఉన్నానంటే మీ వ్యక్తిగతమైనటువంటి కష్టాల వల్ల సబ్సిడీ పరువు ఇచ్చేస్తున్నారు. కాబట్టి జిల్లా అధికారులు ఏం కోరుతున్నానంటే ఇటువంటి అసమానతలు ఉన్నటువంటి స్టాఫ్ని పెట్టి ఈడ ఎస్టీఓ స్టాఫ్ యొక్క ప్రెస్టేజ్ చేయకూడదు. దీనిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోండి. సాక్ష్యాధారాలు వీళ్ళు వచ్చినారు, ఎవరు ఎన్జిఓలు ప్లస్ మున్సిపల్ స్టాఫ్ వస్తుంది, వాళ్ళందరినీ విచారించండి. ఆన్ బిహాఫ్ ఆఫ్ పెన్షన్స్ మేము చెప్తా ఉన్నాం. మా కథ తెలుసండి మొదట్లో. సార్ ఆ ముజిబుర్ రెహమాన్ అయితే మాత్రం మీతో ఎప్పుడైనా అమరావతిగా ప్రవర్తించినాడా? ఈ రోజు మొన్న కాకుండా లేదు. ఆ రోజు అసలు సంబంధమే లేదు. మేము మాట్లాడతామంటే నేనేం చెప్పానంటే ఈ 2 సెక్షన్లో కదా చేసేది, మీరు వల్ల ఈ పర్సంటేజులు ఇవన్నీ పోయేది మీ ద్వారానే కదా. పేపర్ వన్కి ఏం తెలుస్తుంది? న్యూస్ ఎలక్ట్రానిక్ మీడియాకి నేను చెప్పంగానే మీకు తెలుసును, లేదా మీకు ఎట్లా తెలుస్తుంది? ఎట్లా ఊహిస్తారు మీరు? కాబట్టి నేను చెప్పే మీలో ఒకరే ఎవరి ద్వారానే పోయినా. రెండోది, మీరు పోయిన వాళ్ళు కూడా రిటర్న్గా ఇవ్వకుండా ఇప్పుడు మేము ఇచ్చాం, మాది ఇది బహిరంగ విచారణ జరపండి అని DTO గారికి అందరికీ రిటర్న్గా ఇచ్చాం, లెటర్ ప్యాడ్లో ఇచ్చాం. వాళ్ళు వైట్ పేపర్లో టైప్ చేసి, తెలుగులో టైప్ చేసి ఆకాశ రామన్నాన్ని ఇచ్చే దాంట్లో ఇది ఎంతవరకు నిజ నిర్ధారణ ఉందో అది అసలైంది విషయం ఉంటే. అంటే మీరు ప్రతి మనిషి దగ్గర 166 మంది దగ్గర 500 రూపాయలు వసూలు చేశారని చెప్పి మీ పైన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉందంటారు. అవును సార్. దానిపైన మీరు క్లిప్పింగ్ కూడా ఇది సార్. చూపించండి. ఇప్పుడు దీనిపైన మీరు జిల్లా స్టేట్ ప్రెసిడెంట్ రిటైర్ అసోసియేషన్ కన్సర్న్స్ అసోసియేషన్ ఆయన మీద దుర్భాషలు అన్నారు, అది ఇది చెప్పారు కదా, వాటి మీద ఎంక్వైరీ చేస్తాము. మిగతా సప్లైజ్ మీద వచ్చిన కంప్లైంట్ మీద మేము ఎంక్వైరీ చేస్తాము. మమ్మల్ని ఎంక్వైరీ అసలుగా డీడీ గారికి పంపించారు. మేము ఎంక్వైరీ రిపోర్ట్ రెడీ చేసి డీడీ గారు వచ్చిన తర్వాత ఆయన సబ్మిట్ చేస్తాము. ఫైనల్ ఆయన గారు మీద యాక్షన్ తీసుకుంటే డీడీ గారు. సార్ ఇంకా ఏపీ ఎన్జిఓలు, పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళు, అసోసియేషన్ కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ, తర్వాత పెన్షన్స్ రిటైర్డ్ పెన్షన్స్ అసోసియేషన్ వాళ్ళు కానీ, వాళ్ళందరూ ఒక్కొక్కరిని పిలిపించి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుని వాళ్ళ యొక్క చెప్పిందని అందరూ కలిసి ఎవరి పైన సార్ కంప్లైంట్ ఇచ్చారు? ఎస్టీఓ గారి పైన, స్టాఫ్ పైన? అది విషయం విచారించి డీడీ గారు చెప్తాం. డీడీ గారు వచ్చిన తర్వాత సార్ అది కాదు సార్, కంప్లైంట్ ఎస్టీఓ గారి పైన ఇచ్చారా లేదా ఇక్కడ పనిచేసే స్టాఫ్ పైన ఇచ్చారా అనేది? వీళ్ళు ఇంతమంది అదే అండి, మేము వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేము ఫైల్ చేసుకున్నాము. దీని మీద లంచ్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం డీడీ గారికి. డీడీ గారి వచ్చిన దాన్ని చూసిన తర్వాత ఆయన ఫైనల్ యాక్షన్ ఆయన తీసుకుంటాం. అంటే ఆయన ఎంక్వైరీ ఆఫీసర్ పంపించిన దాని వల్ల మేము వచ్చినాం ఎంక్వైరీ. సార్ మీ పేరు, మీ క్యాడర్ చెప్పండి సార్. మీ పేరు చెప్పండి. వాసుదేవ్ అని. ఓకే సార్.